గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, సరూర్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తుంది. ఇక ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. రెటికా సిటీలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. చెప్పండి శ్రీశైలం, నగరంలో వర్ష ప్రభావం ఎలా ఉంది? అలాగే హిమాయత్ నగర్ కోర్టు ప్రాంగణంలోకి వర్షపు నీళ్లు వచ్చాయని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే భారీగా ఎండలు లేకపోతే అధిక వర్షాలు హైదరాబాద్ వాసులు గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులు. ఈరోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. గత 2-3 రోజుల నుంచి భారీ ఎండలు ఉండగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రధానంగా ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్ అని ఈ మధ్య మనం మాట్లాడుకుంటుంటున్నాం. అదే పరిస్థితి ఈరోజు హయత్ నగర్ వాసులు ఎదుర్కొన్నారు. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ రహదారి పూర్తిగా దిగ్బంధం అయిపోయిందని చెప్పుకోవచ్చు. వాటర్తోని రోడ్లన్నీ కూడా నదులను తలపించాయి. ఎక్కడ చూసినా కూడా నీరు అనేది పూర్తిగా నిలిచిపోవడంతో దాదాపు మోకాల నుంచి నడుంలోతు నీళ్లు చేరడంతో వాహనదారులు కానీ సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అయింది. పూర్తిగా లోతట్టు ప్రాంతంలోకి వర్షపు నీరు చేరడంతో పలు ఆఫీసులు అదేవిధంగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినాయి. ప్రజెంట్ మనం హయత్ నగర్ మెట్రోపాలిటన్ జూనియర్ సివిల్ మెట్రోపాలిటన్ దగ్గర ఉన్నాం. ఈ ప్రాంగణం అంతా కూడా గత 8 ఏళ్లుగా ఈ సమస్య అనేది హయత్ నగర్ కోర్టును వేధిస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. హయత్ నగర్ కోర్టు ప్రాంగణంలో పూర్తిగా నీరంతగా నిలిచిపోయింది. ప్రజెంట్ మనం నిలబడ్డ చోటు కూడా ఇంత ముందు వరకు కూడా పూర్తిగా నీళ్లుండేవి. వాహనాలు కూడా ద్విచక్ర వాహనాలను అటువైపు నిలిపినవి అటువైపు వదిలేసి ఇటు నుంచిటే సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కానీ విశాఖపట్నం కానీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎల్బీ నగర్ ప్రధాన కూడలిగా ఉంది. ఎల్బీ నగర్ నుంచే బస్సులు కానీ ఇతర వాహనాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. కాబట్టి ఎల్బీ నగర్ కూడల నుంచి ఇటు హయత్ నగర్ మీదుగా అబ్దుల్లాపూర్ మెట్ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి వర్షం పూర్తిగా ఇటు హయత్ నగర్ ప్రాంతాన్ని అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాన్ని పూర్తిగా నీటితోని ముంచేసింది. దీంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటువైపు హైవే మీద నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు, మరోవైపు అదే సమయానికి అంటే 4 గంటల ప్రాంతంలో 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు వదిలేయడము, అదేవిధంగా ఆఫీసుల సమయం కూడా ముగిసే సమయం కావడంతో 4 గంటల తర్వాత పూర్తిగా జనమంతా కూడా ఒకేసారి రోడ్ల మీదకి వచ్చిరు. ఒకవైపు వర్షం కురుస్తుండడం, మరోవైపు పాఠశాలల పిల్లల్ని ఇళ్ళకి తీసుకెళ్లేందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులు, దాంతోపాటు ఉద్యోగులు, ఈ విధంగా ఒకటేసారిగా రోడ్ల మీదకి ప్రజలందరూ కూడా వచ్చేయడంతో హయత్ నగర్ ప్రాంతంలో హయత్ నగర్ అంటే ఆటో నగర్ నుంచి ఇటు హయత్ నగర్ దాటేంత వరకు బస్టాండ్ దాటేంత వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అనేది దాదాపు 3 కిలోమీటర్లు కూడా ఆ సమయంలో నిలిచిపోయింది వర్షం కొట్టినప్పుడు. ఓవైపు వర్షం కురుస్తుండడం, మరోవైపు ట్రాఫిక్ ఆగిపోవడంతో అటు వాహనదారులు కానీ సాధారణ ప్రజలు కానీ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోడ్లన్నీ కూడా ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక రీజన్ కూడా హైదరాబాదు విజయవాడ రహదారిని విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త రోడ్లు కూడా వేశారు. అయితే దానికి తగ్గట్టుగా ఈ డ్రైనేజ్ అంటే రెయిన్ వాటర్ అనేది వెళ్లేందుకు తగినట్టుగా ప్రణాళిక లేకపోవడం, అదేవిధంగా అసంపూర్తి పనులతో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం, దాంతోపాటు రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో అటు వాహనదారులు కానీ సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతంలో 3 గంటల్లో కురిసినటువంటి దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసినట్టుగా మనకు లెక్కలు తెలుస్తున్నాయి. దీంతో పాటు ఏదైతే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి రావడం, లోతట్టు ప్రాంతంలో ఎప్పుడైతే హైదరాబాదు విజయవాడ రహదారిని విస్తరించున్నారో దాన్ని హైట్ పెంచి రోడ్లను వేశారు. దీంతో ఈ రెయిన్ వాటర్ అంతా కూడా
ఇటు హయత్నగర్కు రెండు వైపులా ఉన్నటువంటి రోడ్లకు దిగువకు ఆ వర్షం నీరంతా కూడా చేరుకొని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఆ సమయంలో వర్షం పడ్డప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉండింది? వర్షం బాగా ఫుల్ పడ్డది. వర్షం 4 గంటల సేపు బాగానే పడ్డది వర్షము. ఫుల్ మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయి. బండ్లు 2 వీలర్ పోనీక కూడా వస్తలేదు. కార్లు పక్కకు వెనకకి పెట్టేస్తుంది 2 వీలర్స్ అంతే. ఎట్లా ఉండదు సిచ్యువేషన్ అప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. లోపలికి రావాలంటూ భయం అయింది. తాళాలు నడుచుకుంటూ పోయి మొక్కలు కాలుకు వచ్చినాయి. అక్కడ పోయి తాళాలు వేసి బయటకు వచ్చేసినాం. మెల్లగా నడుచుకుంటూ వచ్చేసినాం. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి వెహికల్స్. పక్కకే పెట్టేస్తుండో లోపలనే ఉన్నాయి వెహికల్స్. ఫుల్ లోపల ఏమో చెప్పలేమో, రావచ్చు లోపల కానీళ్ళ. ఇక్కడ పక్క కొద్దిగా 2 గంటలు ఇంకా పడుతూ లోపలికి వస్తుంటాయి నీళ్ళు. ఇది చూసినాం కదా. అంటే సాధారణంగానైతే ఈ హయత్నగర్ అనేది ఎప్పుడు కూడా రష్ ఏరియాగా ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి అటువైపు విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలతో ఎప్పుడు రష్ ఉంటుంది. అయితే ఈరోజు కురిసినటువంటి 3 గంటల నుంచి 4 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడంతో చాలా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే మనకు వర్షం కురిసినటువంటి ఏరియా ఉందో, ఇటు హయత్నగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానీ, ఇటు వనస్థలిపురం కానీ, ఆటోనగర్ కానీ, అదేవిధంగా పనామా ఏరియాలో కూడా భారీ వర్షం కురవడంతో ఆ సమయానికి స్కూళ్ళ నుంచి పిల్లల్ని ఇళ్ళకి తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా రోడ్ల మీదకి రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నాం, మరోవైపు బలమైనటువంటి గాలుల కారణంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రజలు ఎదుర్కొన్నారు. ఇంకొక వైపు ట్రాఫిక్ కూడా దాదాపు గంటకు పైగా నిలిచిపోవడంతో ఎటు వెళ్ళాలని కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేయడంతో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, కాలనీవాసులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఏరియాలో రోడ్ల మీదనే పూర్తిగా నీళ్లు నిలిచిపోవడంతో ఇటు ప్రధాన రహదారితో పాటు బస్తీల్లోకి కానీ కాలనీలోకి వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా నీటితో నిలిచిపోవడంతో అవి రోడ్లు కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్లో ఉండి నదులను తలపించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇది తాజా సిచ్యువేషన్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీశైలం. రైతుగా రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. హయత్నగర్లోని జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ కోర్టు ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు కోర్టు సిబ్బంది. రైతుగా సిటీలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి ఒక మోస్తారు నుంచి భారీ వర్షానికి మాత్రం పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనకి రాత్రి కావస్తున్నా కూడా ఇంకా వర్ష తీవ్రత అనేది పెరుగుతూనే ఉంది. మొత్తం కూడా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ప్రజెంట్ ఉప్పల్ చౌరస్తాలో ఉన్నాను నేను. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ మూమెంట్ అనేది కొంత తగ్గినా కూడా, అంటే కొంత స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. సో కాసేపటి క్రితం అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజెంట్ మాత్రం వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో వెహికల్స్ మూమెంట్ అనేది కూడా, ఎందుకంటే అంతా రాత్రి అంటే సమయం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి సో అంతా తమ నివాసాలకి పనుల నిమిత్తం చేసుకొని వెళ్ళిపోయారు. ఉద్యోగ రీత్యా కూడా వారి నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక మరోవైపు ఎక్కువగా మెట్రోలో కూడా ఈరోజు మెట్రోలో కూడా ప్రయాణికులు ప్రయాణించారు ఈ వర్ష తాకిడి వల్ల. సో మొత్తానికి ఈ ప్రజెంట్ ఉప్పల్ ఏరియాలో మాత్రం ప్రజెంట్ ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది, కానీ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఈస్ట్ జోన్లో ఇందులో భాగంగా ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు, హయత్నగర్, తర్వాత తుర్కయాంజలు ఈ ఏరియాలో ఎక్కువగా వర్షం కురిసింది. మనకు సిటీ సెంట్రల్స్తో పోల్చుకుంటే ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో చాలా వరకు వర్షం కురిసింది. మరోవైపు ఇటు ఏదైతే వరంగల్ వెళ్ళేటువంటి రహదారి ఉన్నదో ఉప్పల్ నుంచి ఇటు బాచారం కానీ, తర్వాత మేడిపల్లి, ఉప్పల్ డిపో ఏరియాలో కూడా ఒక వర్షం నీరు చాలా కూడా అక్కడ కొంత రోడ్లపైకి వచ్చేసింది. అక్కడ హైడ్రా టీంతో పాటు అటు మాన్సూన్ టీం, ఎమర్జెన్సీ టీమ్స్ కూడా చేరుకొని క్లియర్ చేశారు. ఇక గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి సో చెట్లు కూడా ఎక్కడైనా విరిగితే అక్కడ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఎక్కువగా ఇటు హయత్ నగర్లో మనకు చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళలోకి వాటర్ వెళ్ళిపోయాయి. ఆ కోర్టు సముదాయంలోకి కూడా ఈ వరద నీరు చేరడం వల్ల అక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడింది. అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హయత్ నగర్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కనిపించట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు విజయవాడ జాతీయ రహదారిపై కూడా పూర్తిగా వరద నీరు చేరడంతో రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక మరోవైపు మనకి అంబర్పేట్, రామంతాపూర్ ఈ ఏరియాలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి, కానీ కొద్దిసేపటి క్రితమే క్లియర్ అయిపోయింది. ఇక మనకి కూకట్పల్లి, తర్వాత మియాపూర్, అబ్దుల్లాపూర్, మియాపూర్, తర్వాత అటు జీడిమెట్ల, సూరారం, చింతల్ ఈ ఏరియాలో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరొక 2-3 గంటలు కూడా, అంటే మనకి సాయంత్రం నుంచి కూడా చెప్తున్నారు, గంటకి అప్డేట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా వర్షం తీవ్రత అనేది కంటిన్యూగా అవుతుంది. సో 3 రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల దాని యొక్క తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ వర్షం కురుస్తుంది. సో ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఫుల్ క్లౌడ్తో కనిపించింది. ఈరోజు మేఘావృతమై కనిపించినటువంటి నగరంలో సో ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత ఈ వర్షం అనేది ప్రారంభమైంది. సో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కూడా కురుస్తుంది. అయితే సిటీ సెంట్రల్లో ఉన్నటువంటి లగిడి కప్పుల్, తర్వాత పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఈ ఏరియాలో కూడా, అంటే మనకి ఎంటైర్ సిటీలోని కొన్ని ఏరియాలో ఇంకా ముసురుతోటి కురుస్తుంది. కానీ 1-2 చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక మరోవైపు సిటీ శివార్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ కానీ, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, తర్వాత అటు కోకాపేట్ కానీ, హిమాయత్ సాగర్ సైడ్ కూడా వర్షం కురుస్తుంది. దీంతో హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి 2 జంట జలాశయాలకు కూడా వరద నీరు చేరుతుంది. ఇప్పటికీ ఒక గేట్ ద్వారా వరద నీరుని కూడా కిందికి వదులుతున్నట్టు తెలుస్తుంది. ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా ఈ వర్షం కురడం వల్ల కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. చెరువులు జలకలను కనిపిస్తుంది, అక్కడ నిండు కుండలాగా కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. కొన్ని చోట్ల కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే మనకి సాయంత్రం ఎక్కువగా ఈస్ట్ సైడ్ వర్షం కురడంతో అంత సిటీలో వరద నీరు అయితే ఎక్కువ లేదు, కానీ ఇటు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ మాత్రం చాలా వరద నీరు కొన్ని లోతట్టు ప్రాంత ఇళ్లలోకి చేరిపోయింది. స్కూల్స్ కానీ, కోర్టు సముదాయం కానీ. సో లోతట్టు ప్రాంతం ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం కూడా వాటర్ అనేది ఫుల్గా ఉండిపోయింది. అక్కడికి హైడ్రాతో పాటు మాన్సూన్ టీంలు చేరుకొని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మిడ్నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందామంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకి సూచనలు జారీ చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో ఇంకొక 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి వర్షాలు, సో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావం ఎక్కువగా హైదరాబాద్ నగరంతో పాటు ఇంకా కొన్ని జిల్లాలకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ వర్షాల నేపథ్యంలో సీఎం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని కాల్ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కానీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్స్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో, అందరూ కోఆర్డినేషన్తో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇక మరోవైపు కాజ్వేల్ కానీ, కల్వర్ట్ల పైన నుండి నీటి ప్రవాహాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కువగా ఇటు వికారాబాద్ కానీ, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ఏరియాలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలకు గండిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పారు. సో మొత్తానికి అన్ని జోన్లలో, సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏ క్షణమైనా మళ్ళీ భారీ వర్షం కనుక కురిస్తే కొంత అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురుస్తున్నాయంటూ చెప్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లాకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఓవరాల్గా
ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. మనకి సిటీ శివారు ప్రాంతాలతో పాటు సెంట్రల్ సిటీ కూడా పూర్తిగా కూడా వర్షపు నీటిలో ఇంకా ముసురుతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రజెంట్ అయితే ఉప్పల్ చౌరస్తాలో మాత్రం ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. సో వర్షానికి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇంకా ఇదే వాతావరణం అంటే ఇట్లాంటి వాతావరణమే మేఘావృతమై అక్కడక్కడ మోస్తారు వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులను కూడా సీఎం ఆదేశించారు. సో మొత్తానికైతే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇంకా ఈ వర్షం అనేది మిడ్ నైట్ వరకు ఇట్లాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఇది వర్షానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. రీజనలిస్ట్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో మొత్తం మోస్తరు వర్షం నుంచి భారీ వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీళ్లు వచ్చాయి. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో పొల్యూషన్ పెరిగి ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వెంటనే క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో ఒకసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని సిటీ మొత్తం వాన కురిసింది. దీంతో రోడ్లపై వర్షం నీళ్లు నిలిచాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మొండా మార్కెట్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, సింధి కాలనీల్లో వాన పడింది. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన కురిసింది. సాయంత్రం ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. హయత్నగర్లోని జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ కోర్టు ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వానలోనే నిలబడి ఆందోళన చేశారు న్యాయవాదులు. వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు కోర్టు సిబ్బంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హైదర్షా కోట్లో వాన పడింది. హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం కురిసింది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో కురిసిన వానకు పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీల్లో వాన పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో, మంచాల, యాచారం మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై యూటర్న్స్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హయత్నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వెహికల్స్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్పూర్, గుంతపల్లి మధ్యలో వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానలకు గ్రామానికి ఉన్న 2 వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది. నైరుతి పవనాలు ముందుగానే తెలంగాణకు వచ్చాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత అధికంగా కనిపిస్తోందని తెలిపారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ పెరగడం, పొల్యూషన్ వంటి కారణాలతో వాతావరణం మారుతోందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. అయితే వీటికి కారణం మటుకు డెఫినెట్గా వాతావరణంలో జనరల్గా వస్తున్న ఈ తీవ్ర మార్పులు అనేవి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల రకరకాల మార్పులకు లోనవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనకి చూస్తున్నాం, మన సిటీస్ అనీవెన్గా పెరిగిపోవడము, వెహిక్యులర్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఇవన్నీ రకరకాలుగా పెరిగిపోవడం వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి హరిత వాయువులు వాటి యొక్క మోతాదును మించి అవి ఉండటం వల్ల హీట్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉండిపోతే వాతావరణం జనరల్గా మార్పులకు గురవుతుంది. ఈ రకంగా మనం ముఖ్యంగా మన తెలంగాణలో కూడా మనకి ఓవరాల్ మాన్సూన్ ఫిగర్స్ టాలీ అయిపోయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల చాలా రైతాంగం కానీ ఇతర రంగాలు కానీ ఇబ్బంది పడిన మాట వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు.
ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో హిమాయత్ సాగర్ 2 గేట్లను 4 ఫీట్లు ఎత్తి నీళ్లను కిందకు వదిలారు జలమండలి అధికారులు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు అధికారులు. ఎవరూ కూడా మూసీలోకి వెళ్లవద్దని సూచించారు. ఊపిరితిత్తుల్లో వచ్చే వ్యాధికి క్లీనింగ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు నిమ్స్ డాక్టర్లు. ఈ చికిత్స కేవలం కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉండగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని గాలి బుడగల ద్వారా ఆక్సిజన్ రక్తంలో కలిసి శరీర భాగాలకు సరఫరా అవుతుంది. ఇక ఆక్సిజన్ ప్రవహించడానికి ఉపయోగపడే అల్వియోలార్ మాక్రోఫేజెస్ అనే కణాలు దెబ్బతినడంతో లంగ్స్ సంచుల్లో జిగురు పేరుకుపోతుందన్నారు డాక్టర్లు. దీంతో ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో ప్రాణాలు పోతాయన్నారు. దీనికి ఎలాంటి మందులు లేవని సెలైన్ వాటర్ను ఊపిరితిత్తుల్లోకి పంపించి క్లీన్ చేస్తామంటున్న నిమ్స్ డాక్టర్ నరేంద్ర కుమార్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. లంగ్స్లో తలెత్తేటువంటి పిఏపి అనేటువంటి ఒక అరుదైన వ్యాధికి నిమ్స్లో లంగ్స్ వాషింగ్ టెక్నాలజీ అనే పేరుతోని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఎవరిలో ఈ వ్యాధి వస్తుంది, అరుదైన వ్యాధిగా ఎందుకు చెప్తారు, ఆ వ్యాధి వచ్చినప్పుడు పేషెంట్లో తలెత్తేటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి ఈ లంగ్స్ వాషింగ్ అనేది పరిష్కారమా లేకపోతే ఇంకేదన్నా ఉందా, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు పల్మనరీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ నరేంద్ర కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, పిఏపి అంటే ఏంటి, దానివల్ల పేషెంట్కు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? పిఏపి అంటే పల్మనరీ అల్వియోలార్ ప్రోటీనోసిస్ అండి. ఇది ఒక అరుదైన వ్యాధి. బాగా క్లుప్తంగా చెప్పాలంటే ఊపిరితిత్తుల్లో గాలి బుడగలు ఉంటాయండి. అంటే గాలి బుడగలు అంటే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ అనేది ఈ గాలి బుడగల ద్వారా రక్తంలో కలుస్తుంది. అలా ఆక్సిజన్ శరీరంలో అన్ని భాగాలకి చేరుతుంది. సో గాలి బుడగల్లో ఆక్సిజన్ మార్పిడి జరుగుతుంది. సో ఈ అరుదైన వ్యాధులు ఏమవుతుందంటే ఈ గాలి బుడగల్లో కొంచెం తెల్లటి జిగురు లాంటి పదార్థము ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మామూలుగా ఇవి బాడీలో రక్త కణాలు ఉంటాయండి. దాన్ని ఊపిరితిత్తులో రక్త కణాలు అంటే అల్వియోలార్ మ్యాక్రోఫేజ్ అంటాము. ఇవి ఏం చేస్తాయంటే ఆ తెల్లటి జిగురు లాంటి పదార్థాన్ని క్లియర్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనలో ఆటోఇమ్యూన్ డిఫెక్ట్ అంటే ఆటోఇమ్యూన్ లోపం వల్ల ఈ రక్త కణాలలో డిఫెక్ట్ వల్ల అల్వియోలార్ మ్యాక్రోఫేజ్ డిఫెక్ట్ వల్ల ఈ తెల్లటి జిగురు లాంటి పదార్థాన్ని సర్ఫాక్టెంట్ అంటాము. అది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, క్లియర్ కూడా అవ్వదు. సో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల గాలి బుడగలో జలవాల్సిన ఆక్సిజన్ మార్పిడి జరగక పేషెంట్కి దగ్గు రావడం, ఆయాసం రావడము, ఆక్సిజన్ శాతం తగ్గిపోవడము, అలసట రావడము ఇలాంటివన్నీ ఏర్పడతాయి. సో దీన్ని పల్మనరీ అల్వియోలార్ ప్రోటీనోసిస్ అంటాం. అంటే ఇది వచ్చినప్పుడు పేషెంట్కి ఏమి ఇబ్బంది అవుతుందండి? ఒకవేళ శ్వాస ఆడకపోతే ఫర్దర్గా ఏమి ఇబ్బందులు అయితే దానివల్ల పేషెంట్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ముఖ్యంగా అండి ఈ గాలి బుడగల్లో ఆక్సిజన్ మార్పిడి జరగకపోవడం వల్ల పేషెంట్కి ఆయాసం రావడము, ఆక్సిజన్ శాతం తగ్గడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ సర్ఫాక్టెంట్ అనే పదార్థం ఎక్కువగా ఊపిరితిత్తుల్లో గాలి బుడగలు చేరడం వల్ల పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే మన టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆస్పర్జిల్లస్, నొకార్డియా అంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం వల్ల పేషెంట్ కూడా కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళవచ్చు. అరుదైన వ్యాధి అని చెప్తున్నారు కాబట్టి ఎవరికి ఈ పిఏపి అనేది వచ్చే ఛాన్స్ ఉందండి? దాని లక్షణాలు ఏమేమి ఉంటాయి? అంటే లక్షణాలు ఇంతకుముందు నేను చెప్పింది అండి. అరుదైన వ్యాధి ఎవరికి వస్తుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. అరుదైన వ్యాధి అంటే నిమ్స్లో మేము సంవత్సరానికి 1-2 కేసులు చూడడం జరుగుతుంది. ఇప్పటిదాకా 16 కేసులకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలామందికి ఇది చాలా రేర్, కొన్నిసార్లు లైఫ్ టైంలో చూడొచ్చు, చూడకపోవచ్చు. సో ముఖ్యంగా ఆయాసంతో వచ్చినప్పుడు, దగ్గు వల్ల వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినప్పుడు మేము సిటీ స్కాన్ తీస్తే సిటీ స్కాన్లో టిపికల్గా ఇంగ్లీష్లో మేము క్రేజీ ప్రైవింగ్ ప్యాటర్న్ అంటాం. అలా కనిపించగానే మాలో డౌట్ ఎక్కువ అవుతుంది. సో బ్రాంకోస్కోపీ చేస్తాం. బ్రాంకోస్కోపీలో ఈ వాషింగ్స్ చేస్తాం. వాషింగ్ చేసినప్పుడు ఆ తెల్లటి ద్రవ పదార్థం వచ్చినప్పుడు దాని కన్ఫర్మేషన్గా పెథాలజీలో కన్ఫర్మ్ అవుతుంది. వన్స్ అది కన్ఫర్మ్ అయినాక దాని డిసీజ్ అంటే ఆక్సిజన్ శాతం ఎంత తగ్గింది, పేషెంట్కి ఎంత ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, సో వాటి ద్వారా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మేము డిసైడ్ చేస్తాం. అంటే మీరు ఇప్పటివరకు 16 కేసులు చేసినామన్నారు కండి. కామన్ రీజన్స్ వాళ్ళలో ఏం కనిపించినాయి? అంటే ఎవరికి వచ్చేదనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు చూసినటువంటి కేసులు ఏం కామన్ రీజన్స్ ఉంటాయి? అంటే దేనివల్ల ఇది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది మెయిన్ ఆటోఇమ్యూన్ డిఫెక్ట్ అండి. అంటే శరీరంలో రక్షణ వ్యవస్థ లోపం వల్ల జరుగుతుంది. అంటే ఈ లంగ్స్ వాషింగ్ వల్ల మళ్ళీ పేషెంట్కి అది రిపీట్ అవుతుందండి? లంగ్స్ వాషింగ్ చేయడం వల్ల పేషెంట్కి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది?
లంగ్ వాషింగ్ చేయడం వల్ల గాలి బుడగలు ఫ్రీ అవుతాయి. ఆ తెల్లటి జిగురు లాంటి పదార్థం సర్ఫాక్టెంట్ క్లియర్ అవుతుంది. సో యథావిధిగా మళ్ళీ ఆక్సిజన్ మార్పిడి జరుగుతుంది. సో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు, పేషెంట్ బాగుంటారు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మళ్ళీ రావచ్చా అంటే ఒకసారి ఈ ప్రొసీజర్ చేస్తే సంవత్సరంన్నర పాటు కొంతమందికి మళ్ళీ రిపీట్ ప్రొసీజర్ అవసరం ఉండదు. కొంతమంది చాలామంది బాగున్నారు, కొంతమంది పేషెంట్స్కి ఒక 50% మంది పేషెంట్స్కి సంవత్సరం తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది, ఎవరిలో మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది తెలియదు. సో పేషెంట్ని ఫాలో అప్ చేసి కొంతమంది ఏళ్ళ తరబడైనా బాగుంటారు, కొంతమందికి 1 or 2 years తర్వాత మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిఫెక్ట్ కాబట్టి ఉత్పత్తి అవుతుంది. దీనికి మందులు ఏం లేవండి. అమెరికాలో వాటి చోట్ల శాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి, కానీ ఇండియాలో అయితే మందులు టాబ్లెట్ల పరంగా అవైలబిలిటీ లేదు. సో దీనికి హోల్ లంగ్ లావేజ్ అనేదే చికిత్స, ప్రధానమైన చికిత్స. అంటే ఇప్పుడు పేషెంట్స్కి ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది కాస్ట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? హైదరాబాద్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఈ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉందండి? ఇండియా మొత్తం కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ ఉంటుందండి. కార్పొరేట్ వైద్యాల్లో దొరుకుతుంది, కానీ కార్పొరేట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్న, ఈఎస్ఐ ఉన్న, ఈహెచ్ఎస్ ఉన్న, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ, సిజిహెచ్ఎస్ ద్వారా కానీ, ఇట్లా ఏది ఉన్నా మన దగ్గర ఫ్రీగా అయిపోతుంది. సో ఏం చెప్తారండి పేషెంట్స్ కంటే? ఇది అరుదైన వ్యాధి అని చెప్తున్నారు, దీన్ని బారిన పడకుండా ఉండాలంటే ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా? ప్రికాషన్స్ ఏమి ఉండవండి. అంటే పొల్యూషన్ నుంచి కానీ, ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఆయాసం, మేము డాక్టర్స్ దగ్గరికి వస్తే డాక్టర్స్ ఈ జబ్బుని డయాగ్నోస్ చేస్తారు. సిటీ స్కాన్ ద్వారా జబ్బు కొంచెం డౌట్ రాగానే బ్రాంకోస్కోపీ ఉంటుంది, బ్రాంకోస్కోపీ ద్వారా జబ్బు నిర్ధారణ అవుతుంది. ఒకవేళ బ్రాంకోస్కోపీ చేసి జబ్బుగా నిర్ధారణ అయితే పేషెంట్కి ఈ హోల్ లంగ్ లావేజ్ టెక్నిక్ చేయాలా లేదా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఎక్కువగా ఆక్సిజన్ శాతం తగ్గి బాగా శ్వాస తీసుకొని ఇబ్బంది ఉంటేనే చేస్తారు. లేదా ఆక్సిజన్ శాతం 90% పైన ఉంది, పేషెంట్కి అంత ఆయాసం రావడం, అంత తగిన ఇబ్బంది లేనప్పుడు వెయిట్ అండ్ వాచ్. ఎప్పుడైతే 90 కంటే ఎక్కువ ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది, పేషెంట్కి బాగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే దెన్ విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అండి. ఇది చూసారు కదండి, అరుదైన వ్యాధిగా చెప్పేటువంటి పిఏపికి సంబంధించి ఇప్పటివరకు ప్రికాషన్స్ కానీ దాని మందులు కానీ ఏం లేవని, కేవలం ఆ పేషెంట్ ఆ లక్షణాలతో వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ఈ లంగ్స్ వాషింగ్తో ట్రీట్మెంట్ ఇవ్వడమే ఒక మార్గంగా అని చెప్తున్నారు. ఇది నిమ్స్ హాస్పిటల్లో ఇప్పటివరకు 16 కేసులకు ట్రీట్ చేశామని, ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోతే ఇతర ఏమైనా స్కీమ్స్లో దాని కార్డులు ఉంటే ఖచ్చితంగా దాని కింద ఫ్రీగా చేస్తున్నామని చెప్పి పేషెంట్లు ఈ ఛాన్స్ ఏదైతుందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి డాక్టర్ నరేంద్ర గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ కేసును ఛేదించారు పోలీసులు. చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్లో గత నెల 23న చోరీకి గురైన 20 కిలోల బంగారు ఆభరణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేశారు పోలీసులు. గత నెల 31న దాదాపు 15 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా. ఇవాళ దాదాపు మరో 5 కిలోల బంగారు ఆభరణాలను వివిధ ప్రైవేటు సంస్థల నుంచి రికవరీ చేశారు పోలీసులు. ఇప్పటివరకు బ్యాంకు నుంచి చోరీ చేసిన మొత్తం బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిపారు మంచిర్యాల డీసీపీ భాస్కర్. రికవరీ చేసిన బంగారు ఆభరణాలను కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కేసును త్వరలో ఛేదించిన జైపూర్ సబ్ డివిజన్ పోలీసులను అభినందించారు డీసీపీ భాస్కర్. చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో జరిగిన ఫ్రాడ్ కేసులో భాగంగా ఈరోజు 5 కేజీల 200 గ్రాముల పైచిలుకు బంగారు నగల్ని రికవరీ చేయడం జరిగింది. ఇంతకుముందు 15 కేజీల పైన రికవరీ చేసి 44 మంది నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దానిలో భాగంగా 3 ప్రధాన నిందితులైన క్యాషియర్ నరిగే రవీందర్, కోదాటి రాజశేఖర్, వీరేష్ అనే వ్యక్తులని పోలీస్ కస్టడీకి తీసుకొని కస్టడీలో భాగంగా వాళ్ళని విచారించి ఈరోజు ఈ ముత్తూట్ ఫైనాన్స్, మినీ కార్పొరేషన్, మనపురం లాంటి గోల్డ్ కంపెనీలలో పెట్టిన నగల్ని చట్ట ప్రకారం రికవర్ చేసి ఈరోజు కోర్టులో రిలీజ్ చేస్తున్నాము. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు
100% రికవరీ చేయడం జరిగింది. 20 కేజీల బంగారు నగల్ని మనము రికవరీ చేసి బ్యాంకు వాళ్ళకు డిపాజిట్ చేసినాము. ఈరోజు మిగతా కూడా కోర్టు ద్వారా బ్యాంకు వాళ్ళకు అప్పగించిన తర్వాత కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక టీం వైజ్గా ఎఫర్ట్ చేస్తూ జైపూర్ సబ్ డివిజన్ పోలీసులు అందరినీ తీసుకొని, ఎందుకంటే ఇందులో దాదాపు 401 బ్యాంక్ అకౌంట్లలో కస్టమర్లు పెట్టిన బంగారం మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని పూర్తిగా వెరిఫై చేస్తే 42 అకౌంట్లు మాత్రం ఫేక్, బంగారం లేకుండానే 42 అకౌంట్లో ఫేక్ పెట్టినారు. మిగతా 359 మంది కస్టమర్ల యొక్క బంగారు నగల్ని వివిధ ప్రైవేటు మనీ లెండింగ్ కంపెనీలో పెట్టినారు. దానికి టీమ్ వైజ్గా చేసుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మనీ లెండింగ్ కంపెనీ వాళ్ళు హైకోర్టుకు వెళ్లి పోలీసుని రికవరీ చేయకుండా అడగించాలి ఉద్దేశంతోటి కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. కానీ లీగల్ అడ్వైజర్స్ తీసుకొని సజెషన్ తీసుకొని ఏసీపీ జైపూర్ గారు హైకోర్టులో ఉంటూ హైకోర్టులో కూడా కేసుని ప్రాపర్ గైడెన్స్ తోటి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారికి సపోర్ట్ చేయమని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కేసులో మనీ నిందితుడు అకౌంట్ నుంచి స్కై 247 సంబంధించిన దాంట్లోకి డబ్బులు పోయినాయి. దాని మీద 69 అకౌంట్లలో మనీ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయిన దాని మీద కూడా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. ముఖ్యంగా రోల్ ఆఫ్ ఈ మనీ లెండింగ్ కంపెనీలలో ఉన్న మేనేజర్స్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ యొక్క పాత్ర మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేయడం జరుగుతుంది. బ్యాంకులో కూడా ఈ ఫేక్ లోన్ శాంక్షన్ చేసినప్పుడు దానికి బాధ్యులు ఎవరు, మేనేజరు, క్యాషియర్, అవుట్సోర్సింగ్ ముగ్గురే కాకుండా ఇంకా చెకింగ్ చేసిన రీజనల్ టైంలో 3-4 టైమ్స్ చెక్ చేసినారు. వాళ్ళ యొక్క పాత్ర పైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంత కేసుని చాకచక్యంగా ఛేదించి 20 కేజీల పైగా బంగారం రికవరీ చేసి బ్యాంకు ఖాతాదారులు ఎవరైతే రుణ గ్రహీతలు ఉన్నారో వాళ్ళకు దాదాపు 359 మంది యొక్క నగలను రికవర్ చేసిన ఐఓ ఏసీపీ జైపూర్ వెంకటేష్ గారిని అండ్ ఇన్స్పెక్టర్ దేవేంద్రరావు అండ్ ఎస్ఐ వాళ్ళ టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ పరిధిలో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ పనులపై వివాదం కొనసాగుతోంది. సిటీలో జరిగే సివిల్ పనుల క్వాలిటీ చెకింగ్ ఇంజనీర్ కాలేజీలకు ఇవ్వగా ఆ కాలేజీలు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెబుతున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్న ప్రైవేట్ ఏజెన్సీలు అన్ని పనులు బాగున్నాయని సర్టిఫై చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి రావడంతో ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసే యోచనలో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే సివిల్ పనుల థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సేవలను ఇంజనీరింగ్ కాలేజీలకు అప్పగించాలని గతంలో జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్స్లో ఉపయోగం కలుగుతుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వాస్తవానికి కాలేజీలు టెండర్లు సాధిస్తున్నా పనులు మాత్రం ప్రైవేట్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకే వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. 5 లక్షలకు పైగా విలువైన సీసీ రోడ్లతో పాటు ఇతర పనుల క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తామని టెండర్లు దక్కించుకుంటున్న సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆయా పనులు మాత్రం చేయడం లేదు. ఇక తాజాగా జీహెచ్ఎంసీ ఆహ్వానించిన టెండర్లలో 11 ఇంజనీరింగ్ కాలేజీలు ముందుగానే సిండికేట్ అయి టెండర్లు దక్కించుకున్నాయి. కానీ ఆయా కాలేజీ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక్కరోజు ఫీల్డ్ పైకి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన దాఖలాలు లేవు. స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ వర్క్ లాగా ఉపయోగపడుతుందని అనుకున్నా అలా మాత్రం జరగడం లేదు. దీంతో అసలు నాణ్యత లక్ష్యం పక్కదారి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ టెండర్లలో యూనివర్సిటీలు, ఐఐటి, ఎన్ఐటి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే పాల్గొనేలా నిబంధనలు విధించింది. ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు జీహెచ్ఎంసీ పరిధి నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉండడంతో పాటు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తప్పనిసరిగా ఉండాలి. ఏఐసిటిఈ గుర్తింపు, ప్రభుత్వ యూనివర్సిటీ అనుబంధత ఉండాలి. అయితే జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలలు ఈ టెండర్లకు దూరంగా ఉండగా మిగిలిన 11 కాలేజీలు మాత్రమే అర్హత సాధించాయి. కానీ జీహెచ్ఎంసీ 12 ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించడంతో కాలేజీలన్నీ సిండికేట్ అయి టెండర్లు దక్కించుకున్నాయి. సీసీ రోడ్ల నాణ్యతను అంచనా వేసే కోర్ కటింగ్ టెస్టులకు అవసరమైన పరికరాలు చాలా కాలేజీల్లో లేవని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఆ ఇన్స్పెక్షన్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఏజెన్సీలు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనులు ఎలా చేసినా క్వాలిటీ బాగా లేకపోయినా అంతా బాగున్నట్లు సర్టిఫై చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి రావడంతో ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ లక్ష్యం విద్యార్థుల ప్రాక్టికల్ లెర్నింగ్, పనుల్లో నాణ్యతను నిర్ధారించడం అయినా వాస్తవంగా కాంట్రాక్టర్ల ఆధిపత్యం, సిండికేట్ బిడ్లతో నాణ్యతా ప్రమాణాలు గాలికే పరిమితమవుతున్నాయనే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో వాహనాల సంఖ్య పెరుగుతుంది. ట్రాఫిక్ చిక్కులతో పాటు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్, బడా షాపింగ్ మాల్స్, ఇతర కమర్షియల్ బిల్డింగుల వద్ద ఈ ప్రాబ్లం పెద్ద ఇష్యూగా మారింది. ట్రాఫిక్ పోలీసులు మానిటరింగ్ చేస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. అసలు మాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్ వద్ద నిబంధనల ప్రకారం నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అడ్డగోలుగా పార్కింగ్ చేసే వాహనాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సిటీలో మార్నింగ్, ఈవినింగ్ ట్రాఫిక్ పీక్ టైమ్ గా భావిస్తారు పోలీసులు. ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు రెగ్యులర్ గా చూస్తాము. ఇక ట్రాఫిక్ మూమెంట్ నెమ్మదిగా వెళ్తుంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మల్టీప్లెక్స్, మాల్స్ వద్ద వాహనాలను నిర్దేశిత ఏరియాలో కాకుండా రోడ్లపై అడ్డంగా నిలపడంతో ఈ సమస్య మరింత పెరిగిపోతోంది. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదంటున్నారు పోలీసులు. రాంగ్ పార్కింగ్ తో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందంటున్నారు. మల్టీప్లెక్స్ నిర్వాహకులు 60% బిల్డప్ ఏరియాలో పార్కింగ్ ఏర్పాటు చేయాలి. హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు 40% టోటల్ బిల్డప్ ఏరియాను పార్కింగ్ కు కేటాయించాలి. రూల్స్ పాటించకపోతే నోటీసులు ఇస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. జీవో నంబర్ 168 ఇది 2012 వచ్చింది. ఈ జీవో ప్రకారం ఈ మల్టీప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు టోటల్ బిల్టప్ ఏరియాలో ఒక 60% ఏరియా పార్కింగ్ పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ షాపింగ్ మాల్స్ కూడా అబోవ్ 4000 స్క్వేర్ మీటర్స్ ఉన్న షాపింగ్ మాల్స్ కూడా వీళ్ళు కూడా 60% ఆఫ్ ద ఏరియా పార్కింగ్ కోసం వదిలిపెట్టాలి. అంతేకాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జెస్, సినిమా హాల్స్, అదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు 40% బిల్టప్ ఏరియాను పార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అట్లా కల్పించిన ఏరియాలో ఈ జిహెచ్ఎంసీ అథారిటీస్ కూడా వాళ్ళను వెరిఫై చేస్తారు. ఈ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు మేము కూడా సిపి యాక్ట్ 29 MN క్లాస్ 2 ప్రకారము వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మాల్స్, మల్టీప్లెక్స్ వద్ద పార్కింగ్ లో కాకుండా రోడ్లపై వాహనాలు నిలిపితే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పార్కింగ్ లైన్ టచ్ చేసి వాహనాలు నిలిపితే 100 రూపాయలు, మొత్తం క్రాస్ చేసి రోడ్డుపై అడ్డంగా పార్క్ చేస్తే 1000 రూపాయలు విధించడంతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు పైన వాహనాలు పెట్టినప్పుడు 122 క్లాస్ 177 ప్రకారము ఎంఏ యాక్ట్ ప్రకారము వాళ్లకు ఫైన్ జనరేట్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ వైట్ లైన్ క్రాస్ చేసి అసలు వెహికల్ వెళ్లకుండా అబ్స్ట్రక్ట్ చేసి 4 వీలర్ అడ్డంగా పెట్టి అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్లకు 190 క్లాస్ 2 ఎంఏ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు ఈ రోడ్డు క్యారేజ్ వే చెకింగ్ అనేది ఈ మొబైల్స్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు. సో వీళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవుతారు. గూగుల్ మ్యాప్ను కూడా మేము ఉపయోగిస్తాము. సో ఆ రెఫరెన్స్ ద్వారా అక్కడికి రీచ్ అయ్యి ఆ వెహికల్ను ఇమీడియట్గా తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా అబ్స్ట్రక్ట్ ఉంటే దానికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందంటున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కలెక్టర్ ఆఫీస్ 2 అంతస్తులు కూలిపోయాయి. భారీ శబ్దం రావడంతో అధికారులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇక కలెక్టర్ ఆఫీస్ నిజాం కాలంలో కట్టడంతో శిథిలావస్థకు చేరి కూలిపోయింది. కొన్ని రోజులుగా జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం కుప్పగూలింది. ప్రధానంగా మనం ప్రస్తుతం కుప్పగూలిన ప్రాంతంలో ఉన్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించిన
కలెక్టరేట్కు 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్లు కూడా పూర్తిగా కూలిపోయింది. ముఖ్యంగా ఈ పైననే ఏవోకి సంబంధించిన బిల్డింగ్ ఉంటుంది, అదేవిధంగా మరొక ఫ్లోర్ ఉంటుంది. అంటే ఈ పైన దాదాపు ఒక 10 నుంచి 15 గదులు ఉంటాయి. అలాంటి గదులకి సంబంధించిన పూర్తిగా కుప్పకూలిపోవడం జరిగింది. మనం చూస్తున్న ఇరిగిన ఏదైతే ఫ్యాన్ ఉందో, అదేవిధంగా కుప్పకూలిన ఏవైతే బిల్డింగ్కి సంబంధించిన శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాల్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రతినిత్యం ఎవరైతే అధికారులు కానీ అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చి అధికారులకు ఎవరైతే ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటారో అదేవిధంగా వినతులు ఇస్తుంటారు, అలాంటి ప్రాంతంలో ఇక్కడ ఒక్కసారిగా కుప్పగూలింది. ముఖ్యంగా సాయంత్రం పూట కొంతమంది అధికారులు కూడా ఇటు అటు తిరుగుతూ ఉండేవారు, కానీ అనుకోకుండా ఒక్కసారిగా కుప్పగూలింది. ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం కూడా తప్పిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక భయంకరమైన శబ్దం వినిపించడంతో ఈ ప్రాంతంలో ఉన్న అధికారులందరూ కూడా ఉలిక్కిపడ్డారు, భయంతో పరుగులు పెట్టారు. ఇప్పటికే ఏదైతే కలెక్టరేట్లో ఎవరు కూడా లేని పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు పెడుతున్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే సమాచారం తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ బిల్డింగ్కు సంబంధించిన శిథిలాల్ని చూస్తూ ఏదైతే షాక్కు గురవుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ ఉంటుందా కూలిపోతుందా అనే ఒక భయం కూడా వారిలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఈ ప్రాంతం ఏదైతే అటువైపు నుంచి చూసినాం, ఇక్కడ నుంచి మరొకసారి ఇటువైపు నుంచి కూడా చూద్దాం. ఒకసారి ఏదైతే బిల్డింగ్కి సంబంధించిన భవనానికి సంబంధించిన అంశాలని పరిశీలిస్తే ఒక్కొక్కటి పూర్తిగా కూలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే వీక్షిస్తున్నారు. ముఖ్యంగా తహసీల్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి చూస్తున్నారు. ఏదైతే పేకమడల కుప్ప కూలిపోయిన ఏవైతే బిల్డింగ్ అంతా కూడా మనకి కింద కనిపిస్తుంది. ఒక్కొక్కరు అందరు కూడా అధికారులు వచ్చి ఏదైతే ఇంత షాక్కు గురవుతున్న దృశ్యాన్ని చూసి వారంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది? థాట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని చెప్పేసి. కాకపోతే జర పురాతనమైన ఇల్లు కాబట్టి ఇంతకుముందు భారీ వర్షాలు రావడం వల్ల, ఎందుకంటే మరి నానేసి మరి ఇంతకుముందు అది కొలాప్స్ స్టేజ్లో అంటే బాగా పాత భవనం కాబట్టి మనకు కంటిన్యూస్గా వర్షాలు పడడం వలన ఇట్లా జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఇక్కడ ఏం విధులు నిర్వహిస్తారు, ఎలాంటి విధులు నిర్వహిస్తారు? నేను తహసీల్దార్ రూరల్, నేను తహసీల్దార్ ఇతను బేలా సారు. ఎవరైతే రెవెన్యూకి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ప్రతి నిత్యం కూడా ఈ ప్రాంతంలోనే వచ్చి వాళ్ళందరూ కూడా అధికారులను ఏదైతే కలిసే వాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక భీకరమైన శబ్దం వినిపించడం, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మరొక ఎంఆర్ఓ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, మీరు కూడా ఇక్కడ అనేక రోజుల పాటు పనిచేశారు. ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే కాబట్టి నేను హుటాహుటిన తెలిసిన వెంటనే రావడం జరిగింది. అంటే కొన్ని రోజులు మనం ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి స్వీట్ మెమరీస్ అనేసి ఉంటుంది కదా, అదొక బాధ మాత్రం చాలా ఉంది. ఇది ఎవరైతే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. ముఖ్యంగా భయంతో వణికిపోతున్నారు. ఈ ప్రాంతం అంతా ముఖ్యంగా ఒక కుప్పగూలింది, మిగతా ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో అవి కూడా కూలిపోతాయనే ఒక ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎవరైతే పైన ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు. ఏం చేయాలో ఏదైతే తెలియని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ముఖ్యంగా వారందరూ కూడా భయపడుతున్నారు. మనం పైన ఏదైతే కలెక్టర్కు సంబంధించిన ఏదైతే కార్యాలయం ఉంది, ఈ కార్యాలయం ఏదైతే యువతల భాగంలో ఉండడంతో ఇది ఉంది. మిగతా అది అటువైపు కూడా ఉంటే ఇది కూడా కూలిపోయే ప్రమాదంలో ఉండేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఏదైతే భయానకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏవైతే ఇక్కడ పనిచేస్తున్న వారు కానీ అదేవిధంగా ఈ ఫర్నిచర్ను కూడా ఇతర ప్రాంతాలకి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న అధికారులు ఏదైతే కలెక్టర్ను కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, VCG న్యూస్, ఆదిలాబాద్.